క్యాంపింగ్ పార్ట్ 2కి స్వాగతం అండి. అదే పార్ట్ 1 చూసేసారు కదా! ఇది పార్ట్ 2 అనమాట. చెప్పాను కదా! ఎట్లా వేశారు, ఏంటి అన్నీ చూపిచ్చా కదా! ఫస్ట్ పార్ట్‌లో. ఏందంటే మొత్తం ఒకేసారి పెడదామంటే 1 అవర్ అట్లా వస్తుందండి. 1 అవర్ అంటే ఎవరికైనా మీకైనా చూసేవాళ్ళకి కూడా ఏంది ఇంతసేపు ఉందని అనుకుంటారు గదా! నన్ను తిట్టుకుంటారేమోనని పార్ట్స్‌గా చేసేసాననమాట. పార్ట్ 1లో ఇవన్నీ మీకు చూపిచ్చేసాను గదా! పార్ట్ 2లో కూడా చాలా ఫన్నీగా అయితే చాలా జరిగినాయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు. అంతా చూడండి. ఇదిగో ఎంటర్ అయిపోతున్నాం. పార్ట్ 2లోకి వచ్చేసేయండి. ఇది సాటర్డే ఈవినింగ్ అండి. అదిగో బీచ్‌లో ఆడుకున్నాం కదా! మొత్తము ఆడుకొని వచ్చిన తర్వాత ఇలాగ ఇంక ఫైర్ వేసేసారనమాట. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ కూడా వేసారండి ఫైర్. కాకపోతే నేను దాన్ని వీడియో తీయలేదు. ఇంక అందరం ఆ బీచ్‌లో మునిగి స్నానాలు చేసేసి ఇంక వచ్చి రెడీ అయిపోయి ఇలాగ ఫైర్ దగ్గర హాయిగా వెచ్చగా కూర్చొని చలిగాచుకుంటే అయ్యో జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామండి. మిగతా వాళ్ళందరూ ఏంటంటే రెడీ అవుతా ఉన్నారు. వీళ్ళొచ్చేసి గ్రిల్ స్టార్ట్ చేసేసారండి. ఇదొచ్చేసి వెజ్‌కి పెడుతున్నారనమాట. ఎందుకంటే నిన్న తెచ్చిన కొన్ని లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయండి. ఆ బర్గరు అవి కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే చికెన్ కూడా కొద్దిగా మిగిలింది. చికెన్ తినే వాళ్ళకి చికెను, వెజ్ వాళ్ళకి వెజ్ లాగా పెట్టేశారనమాట. పిల్లలు కూడా బీచ్ లో బాగా ఆడి వచ్చి రిలాక్స్ అవుతున్నారండి. వీళ్ళందరూ పిజ్జా కోసం వెయిటింగ్ ఇక్కడ. ఏంటి ఇక్కడ టేబుల్ ఏదో సెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా అండి? ఏం లేదండి. ఆగస్టు 26థ్ మా పెళ్లి రోజు అని చెప్పాను కదా! ఇంక 2 డేస్ లో వస్తుంది కదా! ఇప్పుడైతే అందరం కలుసున్నాం కదా అని కేక్ తీసుకొచ్చారు మా కోసం. ఇది ఇంకో కేక్ ఇంకో అమ్మాయి కోసం తీసుకొచ్చారు. అది చెప్తాను. ముందు మా యానివర్సరీ కేక్ కటింగ్ వీడియో చూసేసేయండి. అయాన్ ఒకసారి కూర్చో. అలా మా యానివర్సరీ బాగా సెలబ్రేషన్ చేశారండి. మాకు తెలీదనమాట తెస్తున్నట్టు. సర్ప్రైజ్‌గా తెచ్చారు. చాలా బాగా జరుపుకున్నాము. బాగా అనిపిచ్చింది. ఇంక తర్వాత నేను ఇంకో కేక్ గురించి చెప్పాను కదా! అదిగో తను ప్రియాంక అని మా ఫ్రెండ్ అండి తను. తన బర్త్‌డే కూడా ఒక 2 డేస్ అయిపోయిందనమాట. ఇంక అందరం కలిసాం కదా అని చెప్పేసి తనకు కూడా తీసుకొనొచ్చారు. ఇదిగో తనకే కేక్ కట్ అయినాక అందరం మేము కలిసి తినిపిస్తున్నాం చూడండి. అసలు బాగా హంగామా, గొడవ అయితే బాగా చేసామన్నమాట. ఇక్కడ మీకు లాస్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంటది చూడండి. చూసారా? అసలు మేమైతే స్టన్ అన్నమాట. తనలా పూసిద్దనుకోలేదు. పోనీలే మనిద్దరం అని చెప్పేసి అట్లాగా అనుకుంటూ ఉన్నాం. ఆ కేక్ కటింగ్ అయిపోయాక నేనొక గేమ్స్ కండక్ట్ చేశానండి. అవి పేపర్‌లో అవి రాసుకొచ్చాననమాట. అవి జెంట్స్ అందరూ కలిసి ఆ బాక్స్ దాచిపెట్టారండి. దానికోసం మేము వెతుకుతూ ఉన్నాము. చెప్పమంటే వీళ్ళు చెప్పకుండా మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంక మేము ఎక్కడున్నాయి చెప్పండి అని చెప్పేసి ఎతుకుతూ ఉన్నామన్నమాట. ఎతుకుతుంటే అలా కాదండి ఇక్కడ లేవు, అక్కడ లేవు అని మమ్మల్ని అటు ఇటు తిప్పిస్తూ, ఎతికిస్తూ ఉన్నారు. ఈయనైతే మా హోస్ట్ గారైతే మా పూజిత మీద చెప్తారు. చూడండి ముందు వీడియోలో నేను ఆ మాటలైతే కట్ చేయలేదు. వస్తాయి చూడండి మీకు కూడా వినిపిస్తాను. చిన్ను బ్యాగ్ లో ఉంది. ఇదిగో దొంగ బయట పడ్డాడు. ఎవరు పెట్టారు? అమ్మాయి తీసుకెళ్ళింది. చూసారు అసలు దారుణం విక్రమ్ గారు ఇది. చూడు మళ్ళీ చిన్ను బ్యాగ్ లో ఉంటే ఎవరో అనుకుంటారు. వెళ్ళి చెక్ చేసుకో. కమల్ హాసన్ కమాన్. అసలు గేమ్స్ ఆడమంటే వీళ్ళకి ఎక్కడ లేని బాధ వచ్చేసిద్దండి. ఈ కళ్యాణ్ గారను సతీష్ గారు వీళ్ళిద్దరు ఎందుకో గేమ్స్ కి బాగా దూరంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ అసలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయినా సరే అందరిని లాక్కొచ్చి గేమ్ అయితే ఆడిపించాను. ఇదొక గేమ్ పెట్టాను. అసలు చాలా ఫన్నీగా అనిపించిందండి. ఫస్ట్ అయితే ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాను. మీరే చూడండి అసలు పిల్లలు పెద్దలు అందరు బాగా ఎంజాయ్ చేశారు.
మేము కూడా తీసుకోవచ్చా? లేదంట కళ్యాణ్ నందు మనం ఎలిమినేట్ చేశాడు నందు. విక్రమ్ మనం ఎలిమినేట్ చేశారంటే కళ్యాణ్ వల్ల, మన ఆర్గనైజర్ వల్ల, మన ఆర్గనైజర్ వల్ల. ఇక్కడ ఉన్నాం, ఎంతమంది కావాలి? మనము ఇద్దరు ఉన్నా సరిపోతాం కదా. అందరూ కైరో పేపర్ తీసుకున్నావా? ఇక్కడ పేపర్ దన్ను అశ్విన్ పేపర్ తీసుకున్నావా? పేపర్ తీసుకున్నావా? పేపర్ మీరు ఎలిమినేట్ అండి. పేపర్ తీసుకున్నా. ఓకే దుర్గా పేపర్ తీసుకున్నావా? దుర్గా పేపర్ తీసుకున్నావా? ఓకే సీనియర్ పేపర్ తీసుకోవద్దు. ఇంకా బాయ్స్ కూడా వస్తాము, మేము కూడా జాయిన్ అవుతాము, మేము దాచిపెట్టింది తప్పేలా అంటే సరే సరే అని చెప్పేసి ఇంక మేము ఓకే చేసి వాళ్ళని జాయిన్ చేసుకున్నామండి మా గేమ్ లోకి. కానీ చాలా ఫన్నీగా ఉంది చూడండి. ఆ గేమ్ వచ్చేసి ఇడ్లీ వడ దోశ పూరి గేమ్ అండి. అది డివైడ్ అవుతారనమాట. మీకు తర్వాత ఎప్పుడైనా దాని గురించి ఆ గేమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా. అసలు చాలా ఫన్నీగా జరిగింది. కాకపోతే చాలా గోల గోల జరుగుతుందని చెప్పేసి ఇంకా దాన్ని ఒక్కసారి ఆడి తీసేసి, ఇది వచ్చేసి నేను ఆ సాంగ్స్ పెడతాం కదా, సాంగ్స్ పెట్టిన తర్వాత ఆ సాంగ్స్ లో ఒక వస్తువు వస్తుంది అనమాట. ఆ వస్తువు వచ్చినప్పుడు ఆ సాంగ్ ని బట్టి మనం తీయాలి. అది ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్. ఇంకా లేడీస్ వరకు పెట్టుకొని చిన్న సౌండ్ తో పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నామండి. మళ్ళీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకూడదు కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా ఈ గేమ్ లేడీస్ వరకు ఆడాము. ఆ అసలు గేమ్ అయితే అసలు పిల్లల్ని కూడా జాయిన్ చేశానండి. పాపం వాళ్ళకి బోర్ కొట్టింది కదా అని అందరికి జాయిన్ చేసాం. అసలు పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా బాగా ఆడేవాళ్ళం కానీ చుట్టుపక్కల గోల ఎక్కువైపోయి ఇక్కడ కంప్లైంట్ కూడా వస్తుందండి, మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి అది ఆఫ్ చేసేసాయి. ఈ గేమ్ ఆడామన్నమాట. అలా గేమ్స్ ఫన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇలా ఫైర్ స్టార్ట్ చేసేసారండి. ఈవినింగ్ డిన్నర్ కి ఏంటంటే మాకు పిజ్జాలు తీసుకొచ్చారు. అందరికి పిజ్జాలు తిన్నాక ఇలా రిలాక్స్ అవుతా కూర్చున్నాము. మా వెడ్డింగ్ డే జరిగింది కదా, ఆ సెలబ్రేషన్ లో ఏంటంటే క్వశ్చన్స్ అడిగారు అనమాట. మా ఇద్దరిని కూర్చోబెట్టి చాలా ఫన్నీగా అడిగారు. ఇంకా ఈ సమాధానం చెప్తా కొద్దిగా జోకులు వేసుకుంటా మాట్లాడుకుంటా అట్లాగా నైట్ ఫైర్ చుట్టూ కూర్చొని చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి పైన స్టార్స్ అండి. మీకు జూమ్ చేసి తీసాను, కనపడుతున్నాయో లేవో ఒక్కసారి ఇది వినండి. ఇది వచ్చేసి మిడ్ నైట్ 12:30 అండి. 12:30కి బీచ్కి వెళ్ళామండి. చాలా బాగుంది. అలా ఫైర్ అయిపోయాక ఈ జెంట్స్ అందరూ మీకు చుక్కలు చూపిస్తాను రండి అని చెప్పి బీచ్ దగ్గరికి తీసుకెళ్లారండి. అసలు ఎంత బాగుందంటే వ్యూ కూడా మీకు నైట్ వీడియోలో సరిగా కనపడడం లేదు కానీ చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉందండి. అలా చుక్కలు చూసుకొని వచ్చి ఇంకెవరి టెంట్ లో వాళ్ళు పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ అండి ఇది. అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇదిగోండి వెజిటేబుల్స్ కట్ చేసారు. వెజిటేబుల్ ఇవి టీ పెడుతున్నారండి. టీ స్టైనర్ మర్చిపోయారు కదా పాపం, టిష్యూ పేపర్ తో కుస్తీలు పెడుతున్నారు అనమాట. ఆయన గుణా గారు టీ వచ్చేసి బాగా పెడతారండి, అందుకే టీ పెట్టాలంటే ఇంకా ఆయన చేతే పెట్టిస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా బాగా పెడతారు ఆయన. ఇంకా టిష్యూ పేపర్ తో పాపం కుస్తీలు పెడతా చేస్తా ఉన్నారు. ఇటు పక్కన వచ్చేసి ఇంకా వంటకి సిద్ధం చేస్తున్నారండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కదా, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మాకు మ్యాగీ చేస్తున్నారండి వీళ్ళు. నిన్న బ్రెడ్లన్నీ కూడా లేడీస్ కాల్చి పిల్లలకి అవి ఇవి చేసుకున్నాం కదా, ఈ రోజు వచ్చేసి జెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మ్యాగీ ఇదిగో ఈయన మా హోస్ట్ గారు బాగా చేస్తారంట మ్యాగీ, వాళ్ళ వైఫ్ చెప్పింది, అందుకే ఇంకా ఆయనకి అప్పచెప్పాము. విక్రమ్ గారాను ఈయన హోస్ట్ గారు ఇద్దరు కలిసి చేశారండి మ్యాగీ, చాలా బాగా వచ్చింది. ఈ మ్యాగీతో పాటు బ్రెడ్ ఆమ్లెట్లు కూడా వేసారండి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు టిఫిన్ తినేసారనమాట. టిఫిన్ సెక్షన్ అయిపోయాక ఇంకా మెయిన్ కోర్స్ అండి, చికెన్ కట్ చేస్తున్నారు. ఈ చికెన్ వచ్చేసి సాటర్డే నైటే తీసుకొచ్చేసారు పిజ్జాలతో పాటు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకురారు, షాప్లు 10 తర్వాత ఓపెన్ చేస్తారు కదండి. మరి నైటే తీసుకొచ్చారు కదా పాడైపోదా అని అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి కూల్ బాక్సులు ఉంటాయండి, ఒక 2-3 తీసుకొచ్చారు, వీళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. ఇది వాల్మార్ట్ లో తెచ్చారు చికెన్.
ఈ చికెన్ వీటన్నిటి గురించి మీకు ఎప్పుడైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాల్మార్ట్‌లో ఎలాగా ఎల్‌బీలు ఎట్లా ఏంటని అనేది. ఆ బాక్స్‌లో పెడితే మనకి చికెన్ అనేది నెక్స్ట్ డే వరకు పాడైపోదండి. అంటే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం చూడండి అంత కూలింగ్ ఉండిద్దనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి తీసి బయట పెట్టి కట్ చేస్తున్నారు. చికెన్ సెక్షన్ నాకు అప్పచెప్పారండి. ఎందుకంటే కొద్దిగా చికెన్ కొంచెం చేస్తానని నాకు అప్పచెప్పారనమాట. చికెన్ వండటం అయితే అయిపోయింది. ఈ రెసిపీ వచ్చేసి నేను వీడియో తీశానండి. అది మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. ఇంకా అట్లాగా నేను చికెన్ వండుతా అలాగా చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ ఇంక టెంట్లు తీసేసుకుంటూ, సర్దుకుంటూ ఉన్నారండి ఒక పక్క మిగతా వాళ్ళ ఫ్యామిలీలందరూ గూడా. ఒక పక్క వంట జరుగుతుంది. ఒక పక్క ఇవన్నీ తీసి సర్దుకుంటున్నారు. ఎందుకంటే ఇంకెళ్ళిపోవాలి కదండీ! 2 వరకే మాకు ఇక్కడ ఉండటానికి అవకాశం. ఇదిగోండి ఈ రైస్ కుక్కర్‌లో ఈరోజు వెజ్ బిర్యానీ చేశారండి. బగారా రైస్ అంటారు చూడండి. ఇదొచ్చేసి కొబ్బరి పాలతో చేశారు. చాలా బావుంది టేస్ట్ అయితే. చాలా చేశారు. అందరూ కలిసి చేసుకున్నారండి ఇది. ఎక్కువ దుర్గా, పూజిత మిగతా వాళ్ళందరూ కలిసి బాగా చేశారండి దీన్ని. అందరూ కలిసి చేసుకున్నారనమాట. చాలా బాగొచ్చిందండి. ఈ చికెన్ కర్రీకి ఈ బగారా రైస్ వేసుకొని తింటే అందరూ చాలా బాగుందని చెప్పేశారు. అందుకని చెప్పేసి మీకు ఈ చికెన్ కర్రీ కావాలంటే నా కామెంట్ సెక్షన్ తెలపండి. వీడియో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ చేసుంచాను. త్వరలో పోస్ట్ కూడా చేస్తాననమాట. మాకొచ్చేసి వెజ్ కర్రీ కదండీ నేను, మా బాబు. అందుకని పన్నీర్ చేశారండి. అంటే నిన్నటి కొంచెం టమాటా పప్పు గూడా ఉందనమాట. కొద్దిగా మిగిలింది. ఎక్కువేమైతే వేస్ట్ అవ్వలేదండి ఎక్కడా కూడా. టమాటా పప్పు, మాకొచ్చేసి పన్నీర్ కూర చేశారండి. ప్రియాంక చేసింది మా కోసం. ప్రియాంకను, తను దుర్గా ఇద్దరు కలిసి చేశారనమాట. లక్ష్మి వీళ్ళందరూ కలిసి చేశారండి ఈ వెజ్ కర్రీ గూడా. తలా ఒకళ్ళు ఒక్కొక్క ఐటెమ్‌గా చేసుకుంటూ ఎళ్ళిపోయామండి కూరలన్నీ కూడా. అందరం ఇదిగో ఇలాగా దీని కిందే ఎందుకు కూర్చొని తింటున్నామంటే వర్షం పడుతుందండి మీకు బయట. లైట్‌గా రెయిన్ స్టార్ట్ అయ్యింది. అంతా అయిపోయాక స్టార్ట్ అయిందిలే అనుకున్నాం. అలా అటు పెద్దది పడల, అటు చిన్నది అని కాదు. స్లైట్‌గా తుప్పర్లాగా పడిందనమాట. అందుకే ఇదొకటి టెంట్‌లాగా ఉంచుకోవాలండి. ఎప్పుడైనా గబక్కన వర్షం పడినా, ఎండ బాగున్నా కూడా ఇట్లా దీని కిందకి స్టఫ్ అంతా పెట్టేసేసుకొని అందరూ కూర్చొని తింటూ ఉంటాము. ఇంకా లాస్ట్ డే కదా! ఇంక అందరం ఇలా కూర్చొని తిన్నాము. చూడండి మీకొక్కసారి చూపిస్తా. మొత్తం ఖాళీ అయిపోయింది దాదాపుగా. మొత్తం టెంట్‌లయితే తీసేసాము. అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక తిని మిగతాయన్నీ సర్దుకొని ఇంక బయలుదేరి ఎళ్ళిపోవడమేను. నెక్స్ట్ డే ఇంకా స్కూల్లున్నాయి కదండీ పిల్లలందరికీ. చికెన్ కర్రీ సూపర్ ఉంది. చాలా బాగుంది రేవతి. చికెన్ సూపర్ ఉంది. నెక్స్ట్ టైం బాగుంది. చాలా బాగుంది. వెరీ నైస్. చికెన్ చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా బాగుంది రా. కొంచెం బాగా ఇంకా బాగుంటుంది. చికెన్ తిని ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారండి. కాకపోతే పెద్దవాళ్ళకి కారం సరిపోలేదన్నారు. అందులో చూసారు గదండీ! బుడ్డ పిల్లలు గూడా ఉన్నారు. వాళ్ళకి పాపం కారం వేస్తే ఇంకా అదొక్క గ్రేవీయే గదండీ! దాంట్లోకని చెప్పి కారం తక్కువేసి చేశాము. ఇంకొచ్చేసి ఈ మిగిలిన స్టఫ్ అంతా ఇంకా పంచుకుంటున్నామనమాట. ఎవరికి ఎక్కడ ఏం మిగిలినాయో అయి పంచుకొనేసి ఇంకా బయలుదేరుతా లాస్ట్ ఒకసారి బీచ్ చూద్దామని వచ్చామండి. మీకు నైట్ వినిపించాను కదా! ఇప్పుడు మార్నింగ్ గూడా సౌండ్ ఒకటి తీశానండి. ఈ బీచ్ సౌండే. ఒక్కసారి వినండి. అసలు ఈ బీచ్ అయితే ఎక్సలెంట్ అండి. అలా బీచ్‌కి గూడా బాయ్ చెప్పేసి ఇట్లా ఇంకా బయలుదేరదామని వస్తుంటే, ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారా అని చెప్పి చూస్తా వచ్చానండి. ఇదొచ్చేసి డ్రోన్ ఎగరేస్తున్నారండి మా హోస్ట్ గారు. నేను ముందే అడిగాను. నాకు ముందు చెప్పొచ్చు గదా! మా వీడియోస్‌కి తీసేసి మా వ్యూయర్స్‌కి చూపిచ్చేవాళ్ళము. అంటే ఇది ఒక్కొక్కసారి పనిచేసిద్ది, ఒక్కొక్కసారి చేయదని, రికార్డ్ అవుతుందా లేదా అని మేమే టెస్ట్ చేస్తున్నామండి అని అన్నారు. చాలా బావుంది. ఈసారి డ్రోన్‌తో మీకు చూపిస్తానండి ఈసారి తీసుకున్నాక. ఇదిగో చూసారా అందరు రెడీగా ఉన్నామన్నమాట. కొంతమంది ఒక 2 ఫ్యామిలీలో వెళ్ళిపోయారండి. ఇదిగో మొత్తం టెంట్లన్నీ తీసిన తర్వాత ఎలా ఖాళీ అయిందో చూడండి. ఇంకా అట్లాగా ఇంక అందరం బయలుదేరామండి. ఇదిగో వీళ్ళు అమెరికన్స్ గూడా బయలుదేరారు. అందరూ దాదాపుగా సండే రోజు చాలా మంది వచ్చేసారనమాట. ఇంక మండే అందరికీ స్కూల్లు, ఆఫీసులు స్టార్ట్ అవుతాయి గదండీ! ఇంక అందరం బయలుదేరామనమాట. ఇంకా వదలలేక బయలుదేరాము మేమందరమైతే. ఎందుకంటే చాలా ఫన్‌గా జరిగింది క్యాంపింగు. అసలు గేమ్స్ కండక్ట్ చేయటము, ఆడుకోవటం, మా
మా వెడ్డింగ్ డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగినాయండి. అన్నీ కూడా మెమరీస్ ఇవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోతాయి. పార్ట్ 1 అందరూ చూసారనే అనుకుంటున్నాను. చూడకపోతే అందరూ అర్జెంట్‌గా వెళ్లి చూసేసేయండి. దాన్ని గూడా అసలు చాలా ఫన్ మిస్ అవుతారు. ముందు చూసి తర్వాత పార్ట్ 2 చూసేసేయండి వచ్చి. ఇదండి మా క్యాంపింగ్ పార్ట్ 1, పార్ట్ 2 మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సరేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.